హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఇంటర్ వొకేషనల్ కోర్స్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఫ్రెండ్స్ మనం క్రోమ్లో ఓపెన్ చేస్తే కనుక వెబ్సైట్ నేమ్ అయితే ఇది అనమాట, apsbtet.in/ivc. ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు సైట్లో. సో ఒకసారి చెక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కదా, అందులో మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారండి. మెరిట్ లిస్ట్తో పాటు రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు. తర్వాత కాలేజ్ సెలెక్షన్, సో మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉంది కదా కాలేజ్ సెలెక్షన్స్ అని. సో ఫస్ట్ అయితే కనుక ఒకసారి మెరిట్ లిస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరివి ఇక్కడ ర్యాంక్ వైజ్గా మనకి మెరిట్ వైజ్గా ఇచ్చారన్నమాట, ర్యాంక్ వైజ్గా. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ర్యాంక్ నుంచి ఇక్కడ మనకి టోటల్గా అయితే ఇచ్చారు. సో మనకి లాస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్రాంచ్ వైజ్గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాము. ఇక్కడ చెక్ చేస్తే కనుక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ వచ్చేసి ర్యాంక్ ఇచ్చారు, తర్వాత స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, తర్వాత రిజిస్టర్ ఐడి ఇచ్చారు, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, తర్వాత రెగ్యులర్ ఏంటనేది ఇచ్చారు టైప్, తర్వాత క్యాస్ట్ ఇచ్చారు. సో బ్రాంచ్ వైజ్గా ర్యాంక్స్ని అయితే ఇంకా మనకి డిస్ప్లే చేశారు ఇక మెరిట్ లిస్ట్లో. సో ఒకసారి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బ్రాంచ్కి సంబంధించి మీకు ర్యాంక్ ఎంత వచ్చింది ఏంటనేది డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారండి. ఈ యొక్క రిజెక్టెడ్ లిస్ట్ అనేది ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటనేది కూడా వాళ్ళు రీజన్ కూడా ఇచ్చారు. ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూద్దామండి. సో ఫ్రెండ్స్ మనకి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకి మొత్తం 9 పర్సన్స్ అయితే ఇంకా రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టారనమాట వాళ్ళ యొక్క నేమ్స్. సో ఒకసారి మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి అనేది మనకి ఇక్కడ కామెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా నాగరాజు గారి పవన్ కుమార్, సో రిజిస్ట్రేషన్ ఐడి ఇది అనమాట. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, తర్వాత మార్క్స్ 746 ఇచ్చారు. ఈయన యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే బిర్జి కోర్స్ ఫెయిల్ ఇన్ May 2024. సో రీజన్ అయితే ఇది అనమాట. సో ఇట్లా మనకి ఎవరి పేర్లు అయితే ఇంకా రిజెక్ట్లో ఉన్నాయో వాళ్ళకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఇంటర్ అండ్ బిర్జ్ నాట్ అప్లోడెడ్, స్టడీ ఇంటర్ బిర్జ్ నాట్ అప్లోడెడ్, తర్వాత నెక్స్ట్ చూస్తే బిర్జ్ కోర్స్ నాట్ అప్లోడెడ్, తర్వాత బిర్జ్ కోర్స్ ఫెయిల్ ఇన్ May 2024 అండ్ బిర్జ్ ఫెయిల్, తర్వాత బిర్జ్ కోర్స్ నాట్ అప్లోడెడ్ అండ్ బిర్జ్ సర్టిఫికేట్ నాట్ క్లియర్, ఐటీఐ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐవీసీ అడ్మిషన్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క కామెంట్స్ కూడా ఇచ్చారనమాట. ఎవరి నేమ్స్ అయితే రిజెక్టెడ్ లిస్టులో ఉన్నాయో ఒకసారి కంపల్సరీ అయితే కనుక చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు మళ్ళీ కరెక్షన్స్కి టైం ఇస్తారనుకుంటా, ఇది ఒకసారి కనుక్కోండి ఫ్రెండ్స్ మీరు కాల్ చేసి. సో ఇదనమాట, ఇది వచ్చేసి రిజెక్టెడ్ లిస్ట్ అనమాట. ఇంతకుముందు చూపించింది మెరిట్ లిస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు, కాలేజ్ సెలెక్షన్ కోసం మనకి ఇక్కడ ఒక లింక్ అయితే ఎనేబుల్ చేశారు ఫ్రెండ్స్. సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మనకి రిజిస్టర్ ఐడి ద్వారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత ఇంకా సబ్మిట్ చేస్తే కనుక మీరు కాలేజ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో అప్డేట్ అయితే ఇదే అన్నమాట ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేస్తున్నారో కంపల్సరీ ఇదైతే ఇంకా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాతనే మీకు ఇచ్చినటువంటి ప్రయారిటీని బట్టి మీకు కాలేజీలు అనేటివి అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే నేమ్స్ రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళైతే ఇంకా ఒక్కసారి మీకు సంబంధించిన కాలేజ్ అక్కడ ఒకసారి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారనమాట. అగైన్ మీరు మళ్ళీ రీసబ్మిట్ చేయడం కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది అనమాట, వేరే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది యూట్యూబ్లో. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.